ఫ్రెండ్స్, ఇప్పుడు చర్చి ఉంది కదా, మనం చర్చి లోపలికి ఎంటర్ అవుతాం. అంటే మీరు ఇక్కడికి వస్తే చర్చి లోపలికి ఎంటర్ అవుతారు కదా, అదా అలా లోపలికి ఎంటర్ అవుతారు. ఇక్కడే పక్కనే స్తూపం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఏదైనా పిల్లలు లేనటువంటి వాళ్ళు ఇట్లా ఉయ్యాల కడతారు. తర్వాత చాలామందికి సొంత ఇల్లు ఒక కళ కదా, ఆ కళను నెరవేర్చుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఇలా తాళాలు వేస్తారు. ఈరోజు నేను కూడా వేసొచ్చాను. ఎందుకంటే అనాథాశ్రమము ప్లస్ వృద్ధాశ్రమం మనం కట్టాలనుకున్నటువంటి అది నెరవేరాలి అని, దానికోసం నేను కూడా ఈ సంవత్సరము తాళం చేసి తీసుకొని వస్తున్నాను. ఆ తాళం వేసి నేను కూడా అంటే మాతో పాటు మీకు కూడా తెలియజేయాలని అనిపించింది. అందుకనే నేను ఈ వీడియో తీస్తున్నాను. ఫ్రెండ్స్, ఎవరైనా వేలాండానికి వస్తే మీరు ఇది మాత్రం మర్చిపోవద్దు. సొంత ఇల్లు కళ, తర్వాత పెళ్ళి అన్నటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళ కోసం కడుతుంటారు, పిల్లలైన వాళ్ళు పిల్లల కోసం కడుతుంటారు. ఇట్లా ఒక్కొక్క ముట్టుబడి, మరి అవన్నీ మనకు నెరవేరాలని దేవుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ అండి. వీడియో చూసినందుకు. ఈ వీడియో చూసి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో అది ఉపయోగపడేదే ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే మా పాపను ఆశీర్వదించండి, మా స్ఫూర్తి పాపని. నేను మా ఫ్యామిలీతో అంటే ప్రతి సంవత్సరం ఒకటిని పెంచుకుంటూ వస్తున్నాము, ఇక్కడికి తీసుకొస్తున్నాము. ఈసారి మా చెల్లెల పిల్లలు, మా అమ్మ, అంటే లాస్ట్ టైం కూడా వచ్చాము జాతీయ సుబ్బరాడందు. ఈసారి మా బామర్ది కూడా వచ్చాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ.